ఓటమైనా గెలుపైనా కొండ కింద ఊరోడిదే అవ్వాలని చెప్పి వాడు మొండిగా వెళ్తాడు గోరునాయుడు అని చెప్పి. ఆ సీన్ నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, కొడితే కొట్టాలరా, కొట్టాలి ఎలాగైనా, లేకపోతే పోవాలి, అయితే ప్రాణం పోవాలి, లేకపోతే కొట్టాలి, ఆ ఊరికి ఏదైనా చెయ్యాలని చెప్పి ఆ ఫస్ట్ హాఫ్ కొంచెం అంటే మన హైప్ ఇస్తుంది. సెకండ్ హాఫ్ లో అయితే ఒక సీన్ లో నేను కళ్ళు మూసుకున్నాను. అంటే సడన్ గా భయపడ్డాను. ఎక్కడంటే ట్రైన్ లో తన కాల్, రామ్ చరణ్ గారు కాల్ బయట పెట్టారు, ఆ కాల్ వెళ్ళి తగులుతుంది. అక్కడ నాకు లిటరల్లీ నాకు ఏడిపోతుందండి. అబ్బా బాబోయ్, టచ్ చేసింది అది. పిల్లలకి ఒక పట్టుదల, ఒక ఆ, బలం, అంటే ఇన్స్పిరేషన్ సినిమా ఇది. కొన్ని ఉండొచ్చు అవి నార్మల్, బట్ సినిమా అంతా ఇన్స్పిరేషన్. ప్రతి ఒక్కరూ పిల్లలతో చూడాలి, పిల్లలు మెయిన్ చూడాలి. అంటే మనం బలంగా ఎలా ఉండగలం, ప్రతి ఒక్కదానికి మనం ఎదిరించగలం అనే స్పోర్టివ్తో ఉంది సినిమా. ఇప్పుడు ఒకవేళ ఏదైనా తప్పుదారి పట్టకుండా యూత్కి కానీ ఏదైనా మంచి మెసేజే కదా ఇది. మెసేజ్ ఉంది, ఫుల్ మెసేజ్ ఉంది. అరే తప్పుదారి ఎవ్రీ పిక్చర్లో ఏవో జనాలు చూడడం కోసం జస్ట్ ఎంటర్టైన్మెంట్ లాగా సినిమా లేదు కదా. సో ఎంటర్టైన్మెంట్ అండ్ మెయిన్ పట్టుదల, అవన్నీ మొత్తం పిల్లలకి మెయిన్ సంబంధించింది. గట్టి ప్రోత్సాహం ఉంది సినిమాలో. ఎంత మెసేజ్ ఇచ్చాడు అంటున్నారు, ఎంత బాగుంది, పిల్లలకు ఉపయోగపడే సినిమా. కానీ కొంతమంది సినిమా అలాగుంది, ఆ సినిమాలో లైన్ ఎలాగుంది, నెగిటివ్ పెడుతున్నారు. అంటే జనాలకి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అనిపించవచ్చు, మనం ఏం చెప్పలేం. ఎవ్రీ మైండ్ అలాగుంటుంది కదా. బట్ మన మైండ్లో ఏమొచ్చింది అని నేను చెప్దామని వచ్చిన ఎదరికి. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ మూవీ. అంటే గొప్ప రామ్ చరణ్ ఫ్యాన్ అని అలా ఏం లేదు, ఫ్యాన్ ఏం కాదు. ఇది ఓన్లీ నేను పిల్లల కోసం, పెద్దల కోసం, ఎవ్రీ పర్సన్ కోసం పెట్టిన మూవీ ఇది. చాలా బాగుంది. ఎండింగ్ తక్ ఏడుపు వచ్చింది రియల్లీ. నేను మామూలుగా రివ్యూస్ ఇవ్వను, బట్ దీనికి ఇవ్వాలనిపించింది. థ్యాంక్ యూ మేడం. లాస్ట్ వన్, పిల్లల భవిష్యత్తు కోసం చెప్తున్నారు కదా, పిల్లల భవిష్యత్తు కోసం తీసిన ఈ సినిమాకి సపోర్ట్ చేయాలి, మనం అన్నిటికీ నేర్పించాలి. పిల్లలకి ఆటలు లేవు ఈ మధ్యన, ఫోనుల్లో ఎప్పుడు గేమ్స్, పిల్లలు ఎప్పుడు ఫోన్స్ చూస్తూ ఉంటారు. చెప్తారు, అది కూడా చెప్పారు. వెరీ గుడ్ సజెషన్. అండ్ పిల్లలకి మెయిన్ నేను ఒకటి టీవీ దీన్ని సందర్భంగా ఒకటి చెప్తున్నా, పిల్లలకి ఫోన్లు ఇవ్వడం మానేయండి. మా బేబీ కూడా చెప్తున్నా, మా పాప కూడా చెప్తున్నా, మా కోడలు అందరికీ చెప్తాను, మా ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తా, ఫోన్లు ఇవ్వడం మానేయండి ప్లీజ్. వాళ్ళు ఫోన్ల ద్వారా చాలా చెడిపోతున్నారు. అందులో రకరకాల చేయడు, అందులో దరిద్రం, అన్ని దరిద్రాలే. ఇన్స్టా ఆడవాళ్ళు తగ్గండి అమ్మా, కొద్దిగా ప్లీజ్ తగ్గండి. ఆ డ్యాన్సులేంటి, మన వయసులేంటి, మనమేంటి, అసలు కొద్దిగా ఆగండి, కొద్దిగా తగ్గండి. ఎందుకు అంత దరిద్రం తెచ్చుకుంటున్నారు? ఈ దేశానికే మచ్చ. సారీ, నాకు మీరు క్వశ్చన్స్ అడిగి బీపీ తెప్పించారు. చాలా వరస్ట్గా ఉన్నారు. ప్లీజ్ అమ్మా, ఆంటీలు, మా అమ్మలో ఊరుకోండి అమ్మా దయచేసి. మీద మీ ఒపీనియన్ ఏంటి రామ్ చరణ్? అది రామ్ చరణ్ గారు నటన స్వరూపం. రామ్ చరణ్ గారు లేకపోతే పెద్ది ఇంకెక్కడికి వెళ్ళిపోతుంది. ఆయన ఉంటేనే పెద్ది నిలబడ్డాడు. పెద్దని క్యారెక్టర్కి జస్టిఫికేషన్ చేసింది రామ్ చరణ్ గారు, ఇంకెవరు చేయలేరు కూడా. క్యారెక్టర్కి మరి అంత పెద్ద అది ఏదైతే ఉందో మెయిన్ లీడ్ రోల్కి రామ్ చరణ్ హైప్ అంటున్నారు కదా, మరి రామ్ చరణ్ కాకుండా ఇంకెవరు ఊహించుకోవచ్చు పెద్ద మూవీలో? పెద్ద మూవీ రామ్ చరణ్ గారు మించినది అంటే, ఫస్ట్ సినిమాలో మనం రామ్ చరణ్ గారిలో చూడం. సో దానివల్ల ఆ క్యారెక్టర్నే చూస్తాం కాబట్టి, ఇన్ కేస్ మనం చూస్తే నితిన్ గారు సెట్ అవుతారు. ఎందుకంటే నితిన్ గారు కష్టపడతారు, ఆయన బాడీ ఫిట్నెస్ కూడా ఆయన కూడా సెట్ అవుతారు. కాకపోతే ఇంత ఊర మాస్ క్యారెక్టర్ ఆయన ఎప్పుడు చేయలేదు నితిన్ గారు. సో కానీ ఆయన ట్రై చేస్తే మాత్రం అది హిట్ అవ్వచ్చు. ఎందుకంటే నితిన్ గారిని మనం చాలా గ్యాప్ వచ్చింది ఆయన కూడా చూసి. ఎందుకంటే ఆయన సరైన యాక్టర్. ఆయన చెప్పాలంటే ఇష్క్ సినిమా మనం ఏదో ఫోన్లో తీసినట్టు ఉంటుంది. నిజంగా ఇప్పటికీ చూస్తే ఇష్క్ సినిమా ఫోన్లో తీసినట్టు ఉంటుంది. కానీ ఆయన యాక్టింగ్ ఫిక్స్, న్యాచురల్ గా ఉంది. ప్రతి మూవీలో ఫస్ట్ హాఫ్ వరకు ఎలా అనిపించింది? ఫస్ట్ హాఫ్ తర్వాత నుంచి, అంటే సెకండ్ హాఫ్ లో ఇంటర్వెల్ తర్వాత నుంచి ఎలా అనిపించింది? ఫస్ట్ హాఫ్ క్యాజువల్ గా వెళ్ళిపోయిందండి. ఎక్కడైతే పహల్వాన్ సీన్ ఉంటుందో తోప్, దానికన్నా ముందు ఏంటంటే ఒక డైలాగ్ ఉంటుందండి, ఓటమైనా గెలుపైనా కొండ కింద ఊరోడిదే అవ్వాలని చెప్పి వాడు మొండిగా వెళ్తాడు గోరునాయుడు అని చెప్పి. ఆ సీన్ నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, కొడితే కొట్టాలరా, కొట్టాలి ఎలాగైనా, లేకపోతే పోవాలి, అయితే ప్రాణం పోవాలి, లేకపోతే కొట్టాలి, ఆ ఊరికి ఏదైనా చెయ్యాలని చెప్పి ఆ ఫస్ట్ హాఫ్ కొంచెం అంటే మన హైప్ ఇస్తుంది. సెకండ్ హాఫ్ లో అయితే ఒక సీన్ లో నేను కళ్ళు మూసుకున్నాను. అంటే సడన్ గా భయపడ్డాను. ఎక్కడంటే
ట్రైన్ లో తన కాల్ రామ్ చరణ్ గారు కాల్ బయట పెడతారు, ఆ కాల్ వెళ్ళి తగులుతుంది. అక్కడ నాకు లిటరల్లీ నాకు ఏడుపు వస్తుందండి. అమ్మ బాబోయ్ టచ్ చేసింది అక్కడ, ఆ సీన్ టచ్ చేసింది. కొండోడా 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 అని అన్నిసార్లు పిలిపించుకున్న రామ్ చరణ్ గారి క్యారెక్టర్ లో మీకు ఏది నచ్చింది? 3 క్యారెక్టర్లు ఉన్నాయి అందులో. అవును, క్రికెటర్, రెస్లర్, నెక్స్ట్ అథ్లెటిక్. ఓకే, నాకు నిజంగా నచ్చింది క్రికెటర్ నచ్చిందండి. ఎందుకంటే ఎవడు లేడండి ఒక సీన్ లో. ఏంటంటే 21 మంది ఒకవైపు, ఈయన ఒకవైపు. అక్కడ ఆ సీన్ లో ఏంటంటే మెయిన్ నాకు నచ్చింది, అరే నాకు విలువ రూపాయి కట్టాడు, ఓకే, ఆ రూపాయి వాల్యూ కాదు, ఆడినోడు వాల్యూ. ఆ 21 మంది నేను ఒక్కడినా నిలబడ్డాడు చూసారా, క్రికెట్ హైలైట్. ఓవరాల్ గా లాస్ట్ అండ్ ఫైనల్ అండ్ మీకు ఇప్పుడు వస్తున్నటువంటి నాగబంధం, రాబోతురు ఈ 2 మూవీస్ లోని దేనికోసం ఇంట్రెస్టింగ్ గా మీరు వచ్చారు? యాక్చువల్లీ నాకు సత్యదేవ్ గారు చాలా నాకు ఇష్టం అండి, బ్లఫ్ మాస్టర్ గానీ. అది నాగబంధం ఏంటంటే మెయిన్ ఒకటేంటంటే ఇప్పటి వరకు అనంత పద్మనాభ స్వామి గురించి పెద్దగా రివీల్ ఎవరు చేయలేదు. దానికోసం కొంచెం చిన్న హైప్ ఉంది మైండ్ లో, వెళ్ళాలి చూడాలి. ఆ నాగబంధం అంటే అసలు ఏంటి, అదంటారు పావులు అంటారు, పావులు వస్తాయి అంటారు, ఒకటి తీస్తే యుగాంతం అంటారు, ఇన్ని అంటున్నారు. అది తెలియదు అసలు ఇందులో ఏంటి అవుతుంది నెక్స్ట్, అసలు ఏంటి అవుతుంది అని ఒక చిన్న ఎక్సైట్మెంట్ ఉంది. అలాగని ఇప్పుడు చూస్తాం, ఆ నాగులేటి ఆ బంధం ఏంటి చూడాలి మేము కూడా, వెయిటింగ్.